తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినవన్నీ 420 హామీలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు కాంగ్రెస్ 420 హామీలంటూ బుక్లెట్ రిలీజ్ చేసింది. నేటి నుంచి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. అందులో నేతలకు ఈ బుక్లెట్స్ అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఈ అంశాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినవన్నీ 420 హామీలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు కాంగ్రెస్ 420 హామీలంటూ బుక్లెట్ ను రిలీజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ఇప్పటికే జనాల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్లాన్ చేస్తూ వచ్చింది. ఇప్పటికే అభయహస్తం కింద స్టేట్ వైడ్గా కూడా ఒక డ్రైవ్ అయితే చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇందులో హామీలో భాగంగానే అధికారంలోకి వచ్చిందని కూడా పదే పదే వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో 6 హామీలు ఇచ్చింది కాబట్టి ఆ 6 హామీల్ని ఎప్పుడు అమలు చేస్తారు, చెప్పినటువంటి 100 రోజుల్లో కనీసం ప్లాన్ చేయట్లేదేంది, ఎప్పుడు చేస్తారు అనేటువంటి యాంగిల్లో గడిచిన కొంతకాలంగా చెప్తూ వస్తుంది. బట్ మాకు అనుకున్న టైం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్తో సహా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి పార్లమెంటరీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మీద ఎవరైతే మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన ముందస్తుగా ఎంపిక చేయడం ద్వారా జనాలకు వెళ్ళొచ్చు అనేటువంటి యాంగిల్లో ఈరోజు నుంచి సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. బట్ ఈ సమావేశంలోనే 6 గ్యారంటీల అంశం మీద కూడా ప్రస్తావించారు. ఈరోజు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా అన్ని రకాలకు సంబంధించినటువంటి పార్టీ వింగ్ సంబంధించినటువంటి అందరితో కూడా సమావేశం నిర్వహించారు. దాంట్లో చాలా హామీలు కూర్చారు. ఇదే సమయంలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం మీద జనంలోకి వెళ్ళాలి, తిప్పికొట్టాలి. కాంగ్రెస్ 100 రోజులు అని చెప్పింది, 100 రోజుల్లో కనీసం ఇలాంటి స్టార్ట్ చేయలేదు. మొదటి 2 హామీల సంగతి పక్కన పెడితే వాస్తవానికి 420 అనేటువంటి యాంగిల్లో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక బుక్లెట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఈ 420 అనేది చీటింగ్ అయినప్పటికీ 420 పైగా హామీలు ఇచ్చినందుకనే మేము 420 అంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉన్నాయి. బట్ వాటికి తోడు 420 హామీలు ఏదైతే ఉన్నాయో అవి వ్యవసాయ రంగం నుంచి కానీ, అలాగే యువత, విద్యారంగం, అమరులకు సంబంధించి, సాగునీటి రంగం సంబంధించి, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటిది, అలాగే మహిళా సంక్షేమం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, గృహ నిర్మాణం, పర్యావరణం, ఇట్లా చాలా అంశాల మీద 420 హామీలు ఇచ్చింది. అందుకని మేము 420 సర్కారాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. జనాలు అర్థం చేసుకోండి అని కూడా చెప్తోంది. దీంట్లో ప్రధానంగా మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో దాదాపు 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీల్లో కేవలం 2 హామీలు మాత్రమే తీర్చడం జరిగింది. మిగతా 11 ఎప్పుడు అమలు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ఆర్టీసీ సంబంధించిన ఉచిత ప్రయాణం సంబంధించి ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటే చెప్పారు. కానీ మిగతా ఏవి ఇంతవరకు దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులు ఎప్పుడు తీసుకోవాలి, మీకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, మీరు ఎట్లా దాన్ని అమలు చేస్తారు, కనీసం ఒక శ్వేతపత్రం ఇవ్వండి అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, మహాలక్ష్మి, యువ వికాసం, చేయుత, ఇట్లా చాలా వీటికి బోల్డంత బడ్జెట్ అవుతుంది. ఇవి మీరు ఎప్పుడు లోపు అమలు చేస్తారు, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఈ 420కి సంబంధించినటువంటి ఈ బుక్లెట్ ఏదైతే ఉందో ఇది సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇది 420 పథకాలుగా కూడా వాళ్ళు
చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఒక 100 రోజులు ఆగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మాట్లాడాలనుకుంది. బట్ వాస్తవానికి ఈరోజుకి కేవలం 30 రోజులు మాత్రమే అవుతోంది. 30 రోజుల్లోనే ఇప్పుడు ఆ హామీల సంగతి ఏందని కూడా ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క ఎందుకంటే ఈరోజు రిలీజ్ చేయడానికి గల ప్రధాన కారణం ఈ రోజు నుంచి ఒక 17 రోజుల దాకా వరుసగా లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల రివ్యూ జరుపుతున్నారు, పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దాంట్లోనే క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చేసినవన్నీ చెప్పలేకపోయాం. బట్ ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఆ 6 గ్యారెంటీల్ని అమలు చేయడంలో వైఫల్యం చెందింది. అలాగే 420 కింద పార్టీని చూడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు, ఇవి చేయనందుకు మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలి అన్నటువంటి అంశం మీద కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి వాళ్ళు ముఖ్య నేతలందరూ కూడా ఆ క్యాడర్కు ఈరోజు వచ్చినటువంటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సూచించడం జరిగింది. బట్ మనం మళ్ళీసారి చూడొచ్చు, అటు ఆసిఫాబాద్ కానీ అలాగే నిర్మలు, బోతు, ఖానాపూర్, ముదోలు, ఆదిలాబాదు, సిర్పూర్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. బట్ మరి కాసేపట్లో ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూతో పాటు ఈ 420కి సంబంధించినటువంటి ఎందుకోసం మేము అనాల్సి వచ్చింది అన్నటువంటి విషయం మీద కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజుల తర్వాత 30 రోజుల తర్వాత ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఎలక్షన్ రిజల్ట్ రోజు బోసిపోయినటువంటి ఈ ప్రదేశం ప్రస్తుతం ఆదిలాబాద్ సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అనుకోండి, లేదంటే రివ్యూ జరుపుతున్నారు. ఎవరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎమ్మెల్యే స్థానాలు అధికంగా, దీనికి గల కారణాలు ఏంటి, భవిష్యత్తులో లోక్సభ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలి అనేటువంటి అంశం మీద పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. బట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో ఈ ప్రాంతం అంతా సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నరేందర్, మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ 420 హామీలంటూ బుక్ రిలీజ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది, ఎలా తిప్పికొట్టబోతోంది? ఖచ్చితంగా ఇప్పటికే గాంధీభవన్ నుంచి పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ మీద అటాక్ చేశారు. మీరు 9.5 సంవత్సరాల్లో ఇస్తానన్నటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు తమను అధికారంలోకి వచ్చి కరెక్ట్ నెల కూడా కాలేదు, నెల రోజుల్లోనే మా మీద ఎదురుదాడి చేయడం ఏంటంటే కూడా ఇప్పటికే మంత్రులు చాలా మంది కూడా ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో స్పందించారు. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు వేయలేదు, ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇండ్లు కట్టియలేదు, డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వలేదు. ఇట్లా చాలా అంశాలని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తున్న నేపథ్యంలో మాకు అనుకున్నటువంటి గడువు ఇవ్వండి, మినిమం 100 రోజులలో మేము ఇస్తానన్న హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం. ఓపిక లేకపోతే ఎట్లా అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కానీ సీనియర్ నేతలందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులందరూ కూడా ఎదురుదాడి చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బట్ బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఈ 6 గ్యారంటీల మీద పదే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. చూడాలి, రానున్న రోజుల్లో ఇది హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ బడ్జెట్ నిండుకుంది, బడ్జెట్ లేదు అనేటువంటి విషయం మీద అయితే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఈ ప్రభుత్వం కూడా చెప్తోంది. కానీ మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బడ్జెట్ లేదని తెలిసి కూడా ఎలా మీరు అమలు చేస్తామని మాట ఇస్తున్నారు, 6 గ్యారంటీలు ఎలా ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఎటువైపు మారుతుంది. 100 రోజులు అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాటల దాడి కాస్త తీవ్రమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.